మరిన్ని రాష్ట్ర వార్తలు వేగంగా సంక్షిప్తంగా చూద్దాం. హైదరాబాద్ లకడీకాపుల్లో 21.251 కిలోల గంజాయి తరలిస్తున్న 2 మహిళలను సైఫాబాద్ పోలీసులు పట్టుకున్నారు. లకడీకాపుల్ రైల్వే స్టేషన్ పార్కింగ్ వద్ద అనుమానాస్పదంగా ఉన్న మహిళల బ్యాగులను తనిఖీ చేశారు. ఈ నేరంలో బేబీ, సంపత్ అనే మరో 2 ప్రమేయం కూడా ఉందని, ప్రస్తుతం వారు పరారీలో ఉన్నారని వెల్లడించారు. సంగారెడ్డి జిల్లా ముత్తంగిలోని టైర్ల రీట్రేడింగ్ యూనిట్ లో జరిగిన ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదం విద్యుదాఘాతంతో అయ్యిందా లేదా పేలుడు సంభవించిందా అనే కోణంలో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. హైదరాబాద్ జీహెచ్ఎంసీ కార్యాలయం వద్ద ఓ మహిళ మెడలో నుంచి 2 తులాల బంగారు గొలుసు, చేతులోని ఫోన్ లాక్కెళ్లిన 4 దుండగులను పోలీసులు అరెస్టు చేశారు. దొంగతనానికి ఉపయోగించిన బైక్, ఆటో స్వాధీనం చేసుకున్నారు. నిందితుల్లో ఒకరు మైనర్ గా గుర్తించారు. మంచిర్యాల జిల్లా భీమారం మండలంలో నకిలీ పత్తి విత్తనాలను విక్రయిస్తున్న 2 నిందితులని పోలీసులు అరెస్టు చేశారు. అధిక లాభాలకు ఆశపడి వెంకటేశ్వర్లు, రాములు సరఫరాదారు ద్వారా 150 కిలోల నకిలీ విత్తనాలు తెప్పించుకున్నారు. ఇప్పటికే 49 కిలోల విత్తనాలను రైతులకు విక్రయించారు. ఈ కేసులో మరో 4 పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. హైదరాబాద్ లో హోటల్ యాజమాన్యాలను బెదిరించి డబ్బులు వసూలు చేస్తున్న నకిలీ ఫుడ్ ఇన్స్పెక్టర్ ను ఎస్ఆర్ నగర్ పోలీసులు అరెస్టు చేశారు. ఎర్రగడ్డ శాస్త్రీనగర్ కు చెందిన శ్రీనివాస్ ఓ హోటల్ కు వెళ్లి పరిశుభ్రతలో లోపాలున్నాయని, డబ్బులు ఇస్తే కేసు పెట్టనని చెప్పారు. అనుమానంతో హోటల్ సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. సంగారెడ్డి జిల్లా పటాన్ చెరువులో ప్లాస్టిక్ వ్యర్థాలు తగలబడటంతో పెద్ద ఎత్తున పొగమంటలు వ్యాపించి అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. అగ్నిమాపక శాఖ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను వెంటనే అదుపు చేశారు. ప్రపంచ పొగాకు వ్యతిరేక దినం సందర్భంగా ఎల్బీ నగర్ కామినేని ఆసుపత్రిలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. యువత వ్యసనాలకు దూరంగా ఉండి ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని అలవరుచుకోవాలని ఈగల్ ఫోర్స్ ఎస్పీ పి సీతారాం సూచించారు. అనంతరం పొగాకు వినియోగించబోమని ప్రతిజ్ఞ చేయించారు. హైదరాబాద్ దోమలగూడలోని ఇందిరా పార్క్ ధర్నా చౌక్ లో తమ సమస్యలను పరిష్కరించాలని రాష్ట్ర గెజిటెడ్ హెడ్ మాస్టర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రధాన ఉపాధ్యాయులు రాస్తారోకో నిర్వహించారు. సమస్య పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ శ్రీపాల్ రెడ్డి హామీ ఇచ్చారు. హైదరాబాద్ చంపాపేటలోని సింగరేణి కాలనీలో ఆర్మీ ఫిజికల్ అకాడమీ సహకారంతో టచ్ ఏ లైఫ్ అనే స్వచ్ఛంద సంస్థ ఉచిత విద్య, స్కాలర్షిప్ క్యాంపు నిర్వహించింది. 3 ఏళ్లుగా సుమారు 120 మందికి స్కాలర్షిప్ ద్వారా ఉచిత విద్య అందిస్తుందని సంస్థ ప్రతినిధులు తెలిపారు. ప్రభుత్వ సహకారంతో మరింత విస్తరించేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు.